హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ 24/7 ఈరోజు మనతో పాటు తెలంగాణ మధుశ్రీ ఉంది మాట్లాడదాం. ఈ పవన్ నాయక్ గాడు చాలా రోజుల నుంచి చాడేసేమన్నా నాతో వంటాడంట. అరే నాతో ఒక్కరోజు పండడం ఎందుకు అందు కానీ సరేనా మీ అవ్వకు చెప్పు, నీకు పెండ్లంగా మీ అవ్వకు కోడలుగా నేనుంటా సరేనా, అప్పుడు నువ్వు వండకపోయినా. దుబాయ్లో అక్కడ షేక్స్ మిమ్మల్ని ఇంత రేట్కి రా అని కూడా మాట్లాడినారని చెప్పి. ఇలా మనలా కాదు, బయటకు రానివ్వరు. ఇక్కడ భాష మీకు అర్థమైందా? ఎన్ని రోజులు పట్టింది అర్థం కావడానికి? అరబిక్ ఆల్మోస్ట్ మా కస్టమర్స్ అందరూ అరబిక్లోనే మాట్లాడతారు. దుబాయ్లో మీరు ఉన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించారు, హరాస్మెంట్. అది నిజమే. అలా ఏం కాదు. ఒక కస్టమర్ ప్రపోజ్ చేసినారు కదా, బాయ్ ఫ్రెండ్ ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా? తను వేరే చోట వర్క్ చేసుకుంటాడు, నేను వేరే చోట. ఎప్పుడైనా బాగా లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్, ఇంట్లో వాళ్ళు గుర్తు రావడం? నా వీడియోలు నేను చేసుకుంటున్నా, నీకు చూడబుద్ధనైతే చూడు, లేదంటే చూడకు, అంతేగాని ఎక్స్ట్రాలు దెంగిడు అనుకో నరాలు దింపి చేతిలో పెడతా. అర్థమవుతుందా? హాయ్ మధుశ్రీ. హాయ్ అండి. సో మీకు ఈ గెటప్స్ వేసినప్పుడు ప్రపోజ్ చేసినారు కదా, బాయ్ ఫ్రెండ్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా? బాయ్ ఫ్రెండ్ గా నేను ఎవరు సెలెక్ట్ చేసుకుంటాను? ఏం చేసుకుంటాను నేను? గెటప్ కోసం అయినా కూడా, లేదు రీల్స్ కోసం అయినా కూడా లేదు, సెలెక్ట్ చేసుకోలేదు. ఏదో విన్నా సీను మీ బాయ్ ఫ్రెండ్ అని. లేదు, తను నా బాయ్ ఫ్రెండ్. మేము చేయలేదు. ఏదో ఒకసారి ఏదో ఈవెంట్ లో కలిసినప్పుడు మాత్రం చేసాం, కానీ తను వేరే చోట వర్క్ చేసుకుంటాడు, నేను వేరే చోట. ఎప్పుడు కలవలేదు. ఒకసారి కలిసాము, అది ఈవెంట్ కోసం. సోషల్ మీడియా. నా వీడియో ఏదో ట్రోల్ చేసిండు, అప్పుడు పరిచయం. అందరు అనుకున్నారా వీళ్ళిద్దరిది జోడి ఏమో అని? అనుకున్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు కదా నా వీడియోస్ అందరు మా సీన్ వదిలేస్తున్నావా అని అందరు కామెంట్స్ పెడుతూ ఉంటారు. చాలా మంది ఫీల్ అవుతున్నట్టు. ఏమైనా ఆలోచించారా మరి? లేదు, నేనేం ఆలోచిస్తా తన గురించి. వాడేదో ట్రోల్ చేసుకుని బతాడు అంతే. నా వీడియోస్ నేను సక్రమంగానే చేసుకుంటా. నాకేం ఎవరినైనా తిట్టాలన్నా, కామెంట్ చేయాలన్నా, ఎవరికైనా వార్నింగ్ కౌంటర్ ఇవ్వాలన్నా కూడా ఆ వాయిస్ లాంగ్వేజ్ వేరేది వస్తుంది. నాదా? ఎందుకు అట్లా తెలీదు. ఇంకా అప్పుడు వార్నింగ్ ఎట్లా ఇస్తారు? ఇవ్వండి ఒకసారి. అది ఏం లేదు, నిన్న కూడా ఏదో వీడియో ట్రోల్ చేసింది. ఇవ్వండి ఒకసారి వార్నింగ్. ఇన్స్టాగ్రామ్ లో లేదా మీ మెసేజ్ చేసే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని కూడా ఎట్లా ఇస్తారు? వార్నింగ్ ఇవ్వాలంటే ఇస్తా. నా వీడియోలు నేను చేసుకుంటున్నా, నీకు చూడబుద్ధనైతే చూడు, లేదంటే చూడకు, అంతేగాని ఎక్స్ట్రాలు దెంగిడు అనుకో నరాలు దింపి చేతిలో పెడతా. అర్థమవుతుందా? ఎవడిష్టం వాళ్ళది. నీకు చేయబుద్ధి అవుతుందా నువ్వు వీడియోలు చేసుకో, లేదంటే ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసుకొని సపరేట్గా పని చేసుకొని బతుకురి బాడుకోవాలరా. వీళ్ళ కామెంట్లు పెట్టిర్రు అనుకో కోసి చేతిలో పెడతారు. అట్లా ఇట్లా ఇస్తారు వార్నింగ్. శ్రీను గురించి చేయాలంటే ఏమి ఇస్తారు? సీను ఊరికే మెసేజ్ చేస్తున్నాను. ఏమవుతావు ఎప్పుడు నా వీడియోలో విన్న వాడు ఏడొక అర్థమవుతుందా? బావ మరదలని మోడు పెళ్ళాలని అందరు ఇచ్చేస్తున్నారు. కథలు పడకు సరేనా? ఆ మెడలు అన్నీ ఆయనతో అంకర్ చేసి ఇడిచి పెడతారు అందరు కలిసి. ఇండియాకి వస్తే అంటే జాగ్రత్త. శ్రీను దుబాయ్ లో ఇంకా? దుబాయ్ లోనే ఉన్నాడు. మీ దగ్గర కరీంనగర్, నిజామాబాద్? జగిత్యాల. కరీంనగర్ జగిత్యాల. బాసే ఆసంత అక్కడనే ఉంది. శ్రీను ఎక్కడ? ఐ థింక్ సిరిసిల్ల అనుకుంటా. ఐ థింక్ నేను అంతలా అడగల. మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు అంతలా. ఓన్లీ ట్రోల్ చేసినప్పుడు మాత్రమే నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఆ తర్వాత తన పని తను, నా పని నేను. మేము ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడుకోము. ఇంకా మధుశ్రీ అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసినప్పుడు ఎంతమంది గుండెలు వలిగినాయి? చాలా మంది. అంటే నేను హాయ్ హలో చేసిన వాళ్ళు షాక్ అయ్యారు. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓహో ఇందుకేనా మాకు రిప్లై ఇవ్వండి నువ్వు, మేము హట్ అవుతామని అని అలా రిప్లై ఇచ్చారు తప్ప. ఎప్పుడైనా ఇట్లా అమ్మాయిలాగా చార్జ్ చేద్దామని అనిపించింది ఎవరితోనా? నేనా కొంతమందితో చేసిన. నాకు టైం పాస్ కానప్పుడు చూతే చేయలేదు. వాళ్ళకి చెప్పిన నేను, అరే నేను కాదు నాది ఇంటలేరు, నేనేం చేయాలా, నేను నమ్మ అంటారు. నమ్మ అంటే నేను ఎట్లా ప్రూఫ్ చేయలేను కదా. సరే చెయ్యరు అని చేసిన. అట్లా ఏమని చార్జ్ చేశారు? ఇంకా అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అట్లుంటది. వేరేలా చార్జ్ చేసినారు. ఇంకా వేరే ఎవరైనా నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా, నీకు అది గిఫ్ట్ ఇస్తా, ఇది గిఫ్ట్ ఇస్తా అన్నారా? మళ్ళీ అట్లా ఏమవ ఎవడు అందరిని అన్నీ అడిగేటోళ్ళు. నిన్న స్టోరీ పెట్టిన
కొంచెం ఒక 4-5 రిప్లైలు హాయ్ హలో అని రిప్లై ఇచ్చామనుకోండి, ఖతం. కలాస్ ఒక 3000 ఫోన్ పే, 500 ప్లీజ్ నీ కాల్ ముక్తా, 200 కూడా అడిగినట్టు. 100 100 కూడా. 100 కూడా మేబీ సిగరెట్ లాగా అనుకుంటా. ఉమ్. 100 నయమే, కూడా. ఇంకా ఎవరు 50 రూపాయలు అడగలేదు. అది కూడా అడిగినట్టు గుర్తు నాకు. అంతేనా? పెట్రోల్ అయిపోయింది, ఒక 50 రూపీస్ పంపియండి అని. ఉమ్. అలా కూడా వీళ్ళందరూ ఖాళీగా ఉండి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్. అంతే, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పర్సన్ నుంచి 100 వచ్చినా కానీ రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలా ఏమంటారు వీళ్ళ పైన మీ ఉద్దేశం ఏంది? స్టోరీ పెట్టిన ఆల్రెడీ, వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పెట్టిన స్టోరీ ఓహో, వాళ్ళ ఇజ్జత్ మొత్తం తీసినారు అయితే. అయిపోయింది ఆల్రెడీ. అంటే వాళ్ళ ప్రొఫైల్ పెట్టలేదు, వాళ్ళ మెసేజ్ మాత్రం పెట్టిన, వాళ్ళకి అర్థమవుతుంది కదా, కావాలని పెట్టిన. మరి అలా చాలా మంది అంటే ఇంకా అంటున్నారు, మేము ఫాలోవర్స్ కదా ఎందుకు అడగద్దు పైసలు అని అంటున్నారు. ఫాలో చేయాలి, డబ్బులు అడగాల. నేను చేయను. సో ఇన్స్టాగ్రామ్ లో మంచి దంద నడుస్తుంది అయితే. అవును, చాలా ఉంది. అందుకే ఎవరికి రిప్లై ఇవ్వాలంటే కొంచెం అయిష్టత ఉంది నాకైతే. చాలా మంది ఒక 2 days 3 days రిప్లై ఇవ్వండి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళది అంతే. హాస్పిటల్లో ఉన్న అమ్మ బాగాలేదు 2000 నేను అన్నాను రిపోర్ట్స్ నేను అన్నాను ఎవరికైనా హెల్పింగ్ అవసరం పడుతుంది, సో మీరు వీడియో కాల్ చేయండి చూపించండి అంటే, అది కాదు నేను బయట ఉన్న బైక్ మీద అట్లా. సో నార్మల్ గా ఫ్రెండ్స్ ని లేకపోతే రిలేటివ్స్ ని డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఫ్రెండ్స్ ని అడుగుతుంటారు తెలిసిన వాళ్ళు. కానీ ఇన్స్టాలో బాగా పాపులర్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ కూడా డబ్బులు అడుగుతుంటారని ఈ రోజు అర్థమైంది. అంతేనా? నన్ను చాలా మంది అడిగారు. సో ఇలాంటి వాళ్ళని ఎంత మందిని అడిగినారు? అడుగుండొచ్చు పాపం, చాలా మంది ఫాలోవర్స్. లేదు, నేను ఫస్ట్ లో 2-3 మెంబర్స్ కి నేను అట్లానే చేసిన, నిజమే కావచ్చు అని 1K 2K అట్లా కొట్టించిన. తర్వాత తెలిసింది నాకు 3-4 పెట్టారు. ఎస్. ఇంకా ఆ తర్వాత నుంచి ఐ థింక్ అందులో నిజమై ఉంటుంది. నాకు అవసరం లేదు, నాకేం అవసరం. ఇప్పుడు మా ఊర్లో నేను ఉంటున్నాను, ఇన్ని రోజుల నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, సో నేను వాళ్ళని అడుగుతాను. కానీ నిన్న కాక మొన్న పరిచయమైన మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతాను? అడగను కదా. అది మీకు ఉండాలి బుద్ధి. నేను అదే చెప్తాను, అరే ఇన్ని రోజులు పెంచారు, తిరిగావు మీ ఊర్లో, ఎవరైనా అడుగు 100 రూపాయలు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అదే చెప్తాను. ఇప్పుడు కామన్ అయిపోయింది, 100-200 ఇవ్వకపోతేనేమో 100 లేదా నువ్వు ఎలా నువ్వు ఇట్లా నేను అనుకోలేదు కదా. అది కూడా రోజులు కొడుతున్నావు 200 ఇవ్వనికి గాలి అని. అంతేనా? అంతే. ఓకే, ఇచ్చినా మనకే బొక్క, ఇవ్వకపోతే మనకే తిట్టు. ఆల్మోస్ట్ నేను ఇవ్వను, ఎందుకు ఇస్తాను? నేను నాకు ఏమైనా హెల్ప్ చేశారా? చేయలేదు కదా. నేను అడిగినా కానీ చేయరు. అంటే ఒక 100 times కాల్ చేస్తూ ఉంటారు కదా. సో నేను అంటే వాళ్ళు నాకు ఎట్లా స్టాప్ చేయాలో నాకు తెలుసు అన్నమాట. ఒక్కటే ఉంటది అవకాశం అక్కడ, ఒక 2K అవసరం ఉంది ప్లీజ్ అర్జెంట్ కొట్టరా అన్న అనుకో, సారీ నేను బిజీ తర్వాత చేస్తాను, అది స్టాప్ అక్కడికి. అమ్మయ్య, నేను అప్పుడు అనుకుంటా పీడ వదిలిందిరా స్వామి అని. ఓకే, అలా. సో మీరు మెసేజ్ చేస్తారా? లేదంటే వాళ్ళు రిప్లై మీ కాల్, వీడియో కాల్ చేయండి, ఆడియో లిఫ్ట్ చేయండి, అట్లా ఉంటారు కదా. సో మీరంటే ఇష్టం అది ఇదని, సో వాళ్ళని స్టాప్ చేయడానికి నాకు అదొకటి దారి. 1K 2K అంటే నాకు అర్థమవుతుంది కదా, నాకు అర్థమవుతుంది కదా. సో తను జెన్యున్ గా మాట్లాడదాం అనుకుంటున్నాడా, లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా లైక్ టైం పాస్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ 4 ఫ్రెండ్స్ ని పక్కకు పెట్టుకొని చూడు మధు నాకు కాల్ చేస్తుంది మాట్లాడుతుంది అని, అలా కూడా ఉంటారు. చాలా మంది నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు మస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను కూడా ఫోన్ యూజ్ చేస్తున్నా, నాకు కూడా అన్ని ఆప్షన్స్ తెలుసు అని వాళ్ళకి తెలియదు పాపం. అన్ని ఆప్షన్లు అంటే వాళ్ళు ఎట్లా షో ఆఫ్ చేసుకుంటారో నేను కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా రికార్డింగ్ పెట్టుకోవచ్చు, అంతే కదా. కానీ వాళ్ళకి తెలియదు. నేను ఎప్పుడు సింగిల్ గా ఉంటాను, నేను నలుగురితోనే ఉంటాను కాబట్టి, సో వాళ్ళు మాట్లాడేది నలుగురు వింటారు. మంచిగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తారా మీకు? చేశారు చాలా మంది. ఎవరు? హాయ్ హలో అంతే చేశారు. ఫేమ్ ఉన్న వాళ్ళు చేశారు. పేరు చెప్పొచ్చా? ఎందుకులేండి. అంటే మీకు పర్సనల్ గా ఫ్రెండ్షిప్ కోసమా, లేకపోతే లేదు వీడియోస్ బాగుంటాయి అంతే, రీల్స్ చేద్దామన్నా? లేదు రీల్స్ కూడా కాదు, వీడియోస్ బాగున్నాయి మీ కంటిన్యూ అంతే అంతకుమించి. ఓకే, ప్రమోషన్స్ గానీ ఎవరికైనా మీరు ప్రమోషన్ చేయడం ఎక్కడికైనా చేశారా? యాడ్స్ గానీ ఇప్పుడు హెయిర్ ఆయిల్ కి సంబంధించింది అలాంటి ఫాలోవర్స్ చేశాను. హర్బల్ సారీ సంథింగ్ అట్లా. ఫారెస్ట్ కి వెళ్ళారా, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సెటప్ ఫామ్ హౌస్ లో? లేదు అట్లా ఏం లేదు, వాళ్ళు ప్రొడక్ట్ పంపించారు. కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో హెయిర్ గ్రో కి సంబంధించి అడవులకి వెళ్ళి పెద్ద పెద్ద హెయిర్స్, అట్లా వెళ్ళలేదు. నాకేం ఇంకా అంత రాలేదు ప్రమోషన్స్ అని, నాకు రావట్లేదు. ఐ థింక్ వై ఐ డోంట్ నో.
కొన్ని అయితే చేశాను నేను. సో ఇంతకుముందు వచ్చినాయి. మీరు చెప్పినారు ఎవరైనా బాగా చార్జ్ చేస్తుంటే 1K 2K అడిగితే వాళ్ళు సైలెంట్ అయిపోతుండే అని. యాహ్! అట్లా అడిగినప్పుడు ఎవరైనా డబ్బులు వేసినారా? ఇవ్వరు. ఇవ్వరు. ఒక్కళ్ళు కూడా. ఒక్కళ్ళు కూడా ఇవ్వరు. ఇంతమంది అబ్బాయిలు నో. నెవర్. ₹1000. హుహు. ₹100 కూడా ఇవ్వరు. హ్మ్. వాళ్ళకి టైమ్ పాస్ కావాలి. హ్మ్. లైక్ వర్క్‌కెళ్ళొస్తారనుకుంటా ఐ థింక్ సో. నైట్ ఖాళీగా ఉంటారు. నైట్ ఖాళీగా ఉంటారు. హ్మ్. సో, సొల్లు మీరు కబుర్లు దొరికిర్రు. చెప్పడానికి ఎవరు కావాలి? హ్మ్. నేను కొంచెం పోనీలే అంటే ఫాలోవర్స్ కదా! హాయ్, హలో చెప్తే కొంచెం హ్యాపీగా ఉంటారని రిప్లై ఇస్తా. సో, దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకుంటే నేనేం చేస్తా ఇంగ? ఇంట్రెస్ట్ ఉందేమో అనుకుంటారా? ఐ థింక్ సో అనుకుంటారు. నాకంటూ వేరే వర్క్స్ ఉంటాయి. నేను నా పని నేను చేసుకుంటా. ఓకే. అంతే. 4 ఇయర్స్ దుబాయ్‌లో ఉన్నారు కదా! యాహ్! అక్కడ గతంలో గాని, మీరెళ్ళినప్పుడు గాని, అంతకుముందు గాని, దుబాయ్‌కెళ్ళి మన తెలుగు వాళ్ళు గాని, ఇండియన్స్ గాని, వాళ్ళ హరాస్మెంట్‌కి చనిపోవడం లాంటిదేమన్నా జరిగిన స్టోరీస్ ఏమన్నా విన్నారా మీరు? లేదు. అలా వర్క్ కోసం ఎళ్లి వాళ్ళు కొట్టడం గాని, చంపడం గాని? అలా చాలా జరుగుంటాయి. కానీ హ్మ్. అక్కడ ఇలా మనలా కాదు, బయటకి రానివ్వరు. ఓకే. యాహ్! అది తెలీదు. బానిస బతుకులే. బానిస బతుకు అంతే గదా! హ్మ్. ఇక్కడున్నంత స్వాతంత్రం, స్వేచ్ఛ అక్కడ లేదు మీడియాకి. మీరేం చేసేవాళ్ళు అక్కడ? నేనక్కడ గార్మెంట్ షోరూమ్‌లో వర్క్ చేశాను. షేక్స్ హోల్‌సేల్‌ది. దగ్గరేనా? లేదు. హ్మ్. మన ఇండియన్ కంపెనీయే. ఓకే. సో, ఆహ్, ఇండియన్ త్రూయే ఎళ్లినారు. ఇండియన్ కంపెనీ త్రూయే ఎళ్లినారు. యెస్. హుహు. నేనైతే షేక్స్ ఎక్కడ మీకు కనపడలేదా? ఎక్కడ మీకు టచ్ కాలేదా? కనెక్ట్ కాలేదా? కనబడతారు. ఆళ్ళు మా రైట్. కస్టమర్స్. వర్క్ విషయంలో మీకు. వర్క్ విషయంలో అంటే బై చేసే వాళ్ళందరూ వస్తారు. చాలా హ్మ్. మందొస్తారు. వాళ్ళ అండర్‌లో వర్క్ దుబాయ్ చేయడం ఏం లోకల్స్ లేదు. కానీ లేదు. అలా ఏం లేదు. చాలా బాగా మాట్లాడతారు. ఓకే. హరాస్మెంట్ కానీ లైక్ ఏంటంటే చిన్న చూపు అట్లా ఏం లేదు. అంటే మనం వాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళు అట్లా రియాక్ట్ అవుతారు అంతే. ఓకే. యెస్. మీడియా ఎట్లుంటది? స్వేచ్ఛ ఉండదంటున్నారు. ఉండదా? ఇలా ఆల్మోస్ట్ ఎక్కడుంటాయి చిన్న హ్మ్. చిన్న ఇక్కడ గొడవ ఇద్దరు కొట్టుకుంటేనే తెల్లారి పేపర్‌కొస్తది. అక్కడ రాదు కదా! జస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే అక్కడ షో చేస్తారు. అండ్ మనం ఎక్కడైనా గొడవ అయితే వెళ్ళడానికి కూడా వీలుండదు అక్కడ. ఓకే. వెళ్ళనివ్వరు కూడా. ఓకే. చూడ్డానికైనా దేనికైనా గాని. ఎవరు వెళ్ళనివ్వరు? అక్కడ ప్రభుత్వం గాని, హుహు. పోలీసులు గాని వెంటనే అక్కడికి రెస్పాండ్ అయ్యి వచ్చేస్తారు కదా! హ్మ్. ఆ ప్లేస్‌లో గొడవ అవుతుంది అనంటే అక్కడే ఉంటారు. సో, మనం అక్కడ స్టాండప్ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరాళ్ళు. అది. పంపించేస్తుంటారు. పంపించేస్తుంటారు. ఇక్కడ హ్మ్. మీకేం పని వెళ్ళండి అని. ఓకే. అలా. అక్కడ భాష మీకు అర్థమైందా? ఎన్ని రోజులు పట్టింది అర్థం కావడానికి? నాకు హిందీ, ఇంగ్లీష్ అవన్నీ నేర్చుకోవడానికి ఒక 3 మంత్స్ పట్టింది. 3, 4 మంత్స్. దుబాయ్ భాష. యాహ్! ఓకే. ఏదైనా మాట్లాడండి. ఏం మాటలుంటాయి? అరబిక్ ఆల్మోస్ట్ హ్మ్. మా కస్టమర్స్ అందరూ అరబిక్‌లోనే మాట్లాడతారు. హ్మ్. సో, ఫస్ట్ అయితే వచ్చేవాళ్ళు. కెఫెక్ అని అంటే ఎలా ఉన్నారని. హ్మ్. సో, అనా జైన్ ఇంత కెఫెక్ అట్లా. హ్మ్. ఇంత షూ ఇస్మిక్ అట్లా అంటే పేరు అడగడం కానీ హ్మ్. అలా. సో, అలా ట్రీట్ చేసేవాళ్ళం కూర్చోండి. ఇజ్లిస్ ఇంత అని. హ్మ్. యాహ్! సో, ఆళ్ళ భాష అంతే ఉంటదింకా. అంతే అండి. అఫా, జఫా, కఫా అంతేనా? అలా ఏం కాదు. ఒక హ్మ్. కస్టమర్ మన అంటే ఈ షాప్‌కి విధంగానే ఎంట్రీ ఉంటది భాష. ఇచ్చారంటే వాళ్ళకేం కావాలో అడగాలి. సో, వాళ్ళు చెప్పింది మనము చూపించాలి అట్లా. ఆల్‌మోస్ట్ దుబాయ్‌లో డీల్. అందరూ గూడా వాళ్ళ అండర్‌లో సర్వెంట్స్ లాగా వర్క్ చేసేది ఇండియన్సేనా? చానా ఉన్నారు. హ్మ్. ఇండియన్స్, పాకిస్తానీస్, బంగ్లాదేశ్ వీళ్ళుంటారు ఓకే. అందరు. అక్కడ వాళ్ళు పని చేయరా వాళ్ళ ఇంట్లోను? వాళ్ళ ఇళ్ళలో వాళ్ళెలా పనిచేస్తారు? రైట్. అంటే దుబాయ్ వాళ్ళే వేరే వాళ్ళు ఉంటారు గదా! మన ఇండియాలో కొంచెం అంటే గరీబ్ వాళ్ళు పని జేస్తారు. అక్కడ లేని కూడా వాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో పని జేస్తారు. అక్కడ అట్లా ఉంటారు. లేదా అంటున్నా? ఉంటారు కొన్ని తక్కువ. చోట్ల. తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా అన్నీ. హ్మ్. వాళ్ళ గవర్నమెంట్ అన్ని స్కూల్ కానీ అన్నీ ఫ్రీ వాళ్ళకి. దుబాయ్‌లో. యెస్. హ్మ్. సో, స్కూల్లు, కాలేజీలు, చాలా తక్కువ మంది అనుకుంటా. నేను చూడలేదు. అంటే జనాభా గూడా. వాళ్ళు వర్క్ చేసేది ఎంప్లాయ్‌మెంట్స్‌గా వర్క్ చేస్తారు. బ్యాంక్‌లలో కానీ, పెద్ద ఓకే. పెద్ద ఆఫీస్‌లలో సో, కానీ అట్లా. వాళ్ళకి టైం ఉండదేమో. వాళ్ళ యెస్. ఇంట్లో వాళ్ళు పనులు జేయడం. ఆ! సర్వెంట్ పనులు వాళ్ళతోని గాదు. వాళ్ళతోని కాదసలింక. హ్మ్. అది. దుబాయ్‌లో షేక్స్ చాలా మంది చూస్తాం మనం. గోల్డ్ మ్యాన్స్ గోల్డ్ చాలా యేసుకొనుంటారు. చాలా మంది లయన్స్, టైగర్స్‌ని పట్టుకొని తిరుగుతా ఉంటారు. రోడ్ల పైన గూడా వస్తుంటారు. యాహ్! మీరు చూసారా ఎప్పుడైనా? నేను చూడలేదు. వాళ్ళు తిరిగినప్పుడు మనం మన వర్క్‌లో ఉంటాం కదా! హ్మ్. అది కూడా సోషల్ మీడియాలో నాకు పని చేసినట్టే ఇంకా. ఈళ్ళు ఇక్కడనేనా మన పక్క లొకేషన్‌కి వచ్చెళ్లారా అని అలా. ఓకే. అట్లా. కానీ మనం చూడలేము. ఓకే. చూడలేదు గానీ విన్నారు. విన్నాను. అక్కడ చు పులిలు, సింహాలు పెంచుకుంటుంటారా ఇంట్లో? పెంచుకుంటారు. ఆ! యెస్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెంచుకున్నారా? లేదు. హ్మ్. అంటే వీళ్ళు వీళ్ళు ఫలానా కాడ ఉన్నారు. పలానా లొకేషన్‌లో వాళ్ళు పెంచుకుంటున్నారని తెలుసు కానీ, హ్మ్. మనల్ని అలౌడ్ చేయరు కదా! హ్మ్. చూడ్డానికి కానీ, వెళ్ళడానికి హ్మ్. కానీ, మళ్ళీ ఎవరు త్రూనో లైక్ చాలా ప్రాసెస్. ఓకే. యెస్. గోల్డ్ గూడా బాగా యేసుకుంటారు కదా వాళ్ళు?
షేక్స్ వాళ్ళు అంతలో ప్రిఫర్ చేయరు ఎవరు. నేను చూడలేదు అంత. ఓకే. మనం వీడియోస్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. చూస్తాం అంతే కదా! అంతే. మేబీ అది షో ఆఫ్ కోసం వీడియోస్ కోసం ఐ థింక్ అనుకుంటా. కానీ అంతలో ఏం లేదు. ఓకే. సో మీరు దుబాయ్‌లో 4 ఇయర్స్ ఉన్నారు. ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా లోగా ఫీల్ అయిన సిట్యుయేషన్ ఇంట్లో వాళ్ళు గుర్తురావడం? చాలా సార్లు. నాకని కాదు, ప్రతి ఒక్కరికి వస్తది లోనెస్ అనేది. అంటే ఎవరు ఎంత యాక్టివ్‌గా సోషల్ మీడియాలో ఉన్నా, లేదంటే ఇంకా వేరే పనుల్లో బిజీగా ఉన్నా గానీ ఒక టైం వచ్చేసరికి సో లోన్లీనెస్ ఫీల్ అవుతారు గదా! ఫ్యామిలీయే, ఫ్రెండ్సే అన్నింటికి డిఫరెన్స్ ఉంటది కదా! ఓకే. సో మీ ఫ్యామిలీ గుర్తురావడం, యాహ్! అమ్మ ఇంట్లో ఫోన్ చేయడం. అవును. అలా. అంటే ఉంటది కదా! ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాలేనప్పుడు కానీ, లేదంటే మాకు హెల్త్ బాలేనప్పుడు కానీ, రూమ్‌లో ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తది. ఏంటిది అని. లైక్ అంటే ఏమైంది అనేవాళ్ళు కూడా లేరు అని. జస్ట్ ఓన్లీ ఫోన్‌లో 10 నిమిషాలు మాట్లాడితే అది ఇది కాదు కదా! అప్పుడు అనిపిస్తది. అమ్మ చేయొద్దు పని, ఇంక వెళ్దాం చాలు అని. ఫస్ట్ 2 ఇయర్స్ కనే వెళ్లారనుకుంటా మీరు? 2 ఇయర్స్ అగ్రీమెంట్. 2 ఇయర్స్ కదా! మళ్ళీ ఎందుకు ఎక్స్‌టెండ్ అయినారు? చాలా మంది ఎక్స్‌టెండ్ గారు కదా! అవును. 2 ఇయర్స్ అయినాక దొరికింది సంపాదించుకొని వచ్చేస్తారు. కానీ అంటే మన పరిస్థితి ఎట్లా ఉందో మనం ఆలోచించుకున్నప్పుడు సో ఉండాలా వద్దా అని డిసైడ్ అవుతాము. సో అలా నేను ఉన్నారు. ఎక్స్‌టెండ్ అయినారు. అయ్యా. ఓకే. మళ్ళీ ఏమైనా పోయే ఉద్దేశం ఉందా దుబాయ్‌కి? ఇప్పుడైతే ఏం ప్రిపేర్ కాలేదు ఇంకా. చూద్దాం. పోవడానికి 1 లాక్ 2 లాక్ ఖర్చు అవుతుంది కదా? ఫస్ట్ విజిట్‌లో అంటే ఎంప్లాయ్‌మెంట్ కాకుండా వెళ్తే 1 లాక్ అబోవ్ అవుతది. ఓకే. సెకండ్ టైమ్ వెళ్ళాలంటే? లేదు, మనం ఒకసారి విజిట్ అయిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ దొరికిన తర్వాత మనకేం ఖర్చు ఉండదు కదా! ఇంకా సంపాదించారా ఏమన్నా దుబాయ్ పోయి? ఓకే. వెనకకేసుకున్నారా? వెనకకేసుకున్నంత కాదు గానీ, ఓకే పర్లేదు. అంటే ఈ ప్రాబ్లమ్ వస్తే నేను సాల్వ్ చేసుకోగలను అని అంత. అంటే ఇంత నేను కొంచెం వెనకకేసుకున్నాను, కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నాను దుబాయ్ వల్ల అన్నట్టు ఉందా లైఫ్‌లో? దుబాయ్ వల్ల మా ఫ్యామిలీ బావుంది అని చెప్తా. ఓకే. అది మాత్రం చెప్తా. కొన్ని తీరిపోయినాయా? యెస్. ఏమన్నా? కొన్ని తీరిపోయినాయి. అంటే వచ్చిన కష్టాలు కూడా నేను తీర్చుకోగలను. అంటే గెటప్ అక్కడ వేసినట్టు దుబాయ్‌లో? అవును. అక్కడ ఫస్ట్ గెటప్ అక్కడనే. అవును. ఎట్లా వచ్చింది థాట్? అంటే ఎట్లా అనిపించింది వేయాలని చెప్పేసి? అంటే ఫస్ట్ నేను చేయలేదు, నార్మల్‌గానే చేసిన నేను వీడియోస్. సో ఎవరు చూడలే? చూసిల్లు. అట్లా ఏం లేదు, చూసిల్లు. అన్ని అంటే ఇన్‌స్టాగ్రామ్ కోసం ఇట్లా తయారైనారు అంతేనా? ఇన్‌స్టా అని కాదు. నేను టిక్‌టాక్ కోసం. టిక్‌టాక్ కోసం? టిక్‌టాక్ నడుస్తాయి కదా! ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్‌లో అంటే అది అనుకున్నది కాదు గానీ గెటప్ వేయాల్సొచ్చింది. దాని తర్వాత షార్ట్ ఫిల్మ్‌లో దాని తర్వాత మానేసిన ఇంగ. ఆ ఒక్క వీడియో వైరల్ అయిపోయిందన్నమాట. దాని తర్వాత అందరూ పర్లేదు ఎయ్యి ఒకసారి ఇక్కడ మజా తగిలింది ఇక. సో దాని తర్వాత టిక్‌టాక్ స్టార్ట్ చేసిన. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా చేస్తుంటే వ్యూస్ వస్తుంటే ఇంకా చేయాలనిపించింది. వ్యూస్ వస్తుంటే చేయాలనిపించింది. దాని తర్వాత మళ్ళీ మానేసిన. ఇంగా ఇంటికి వస్తున్నా కదా! ఇంటికి వస్తా అని ఫిక్స్ అయినా నేను. నా వీసా కూడా అయిపోయింది. 3 మంత్స్ ఉండే. అప్పుడు ఇన్‌స్టా అంటే టిక్‌టాక్‌లో వీడియోస్ ఇందులో పోస్ట్ చేసిన. వైరల్ అయినాయి. సో ఇంకా ఈ 3 మంత్స్ మాత్రం కంటిన్యూస్‌గా చేసిన. డైలీ కంటిన్యూగా చేసిన. ఎందుకంటే మళ్ళీ వ్యూస్ తక్కువ అవుతాయేమో అని ఈ 3.5 మంత్స్ మాత్రం కంటిన్యూస్‌గా చేసిన. అది. లేదంటే అంతకుముందు చేయకూడదు. వీక్లీ వన్స్ అంతే. సో ఎన్ని వీడియోలు చేస్తే అంత ఫాలోవర్స్ పెరిగినారా ఇప్పుడు? ఎన్ని వీడియోస్ అనుకుంటా నేను. ఓకే.